నమస్తే, నేను మీ నగేష్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగానో లేదా చట్ట సవరణలు చేసో కేంద్రం పరిధిలోకి లాక్కుంటా ఉంది. ఈ కోవలోనే తాజాగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తెచ్చుకోవడానికి ఒక చట్ట సవరణకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇది రాష్ట్రాల అధికారాలను హరించడమవుతుంది, ఫెడరల్ వ్యవస్థకి ఇది పూర్తిగా విరుద్ధము, యూజీసీకి వైస్ ఛాన్సలర్ నియమించే అధికారాన్ని ఇవ్వాలనుకోవడం అది రాష్ట్రాల హక్కులను హరించినట్లే, దీన్ని అడ్డుకోవాలని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన లెటర్ రాశారు. అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కూటమి పాలన జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఈ ముగ్గురు పార్ట్నర్షిప్గా ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రాల అధికారాలను యూజీసీకి కట్టబెట్టి యూజీసీ నుంచి తద్వారా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే ఒక ప్రక్రియకు తెరలేపడం అనేది, ఇందుకు సంబంధించి చట్ట సవరణకు కూడా ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అడ్డుకోగలరా అనేది ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే కేంద్రము, నరేంద్ర మోడీ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని కాదు అని చెప్పే ధైర్యం ఈ ఇద్దరిలో ఎవరూ చేయలేని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడితే రాష్ట్రాల హక్కులను హరించి ఇట్లా యూనివర్సిటీలకు కూడా వైస్ ఛాన్సలర్ నియమించే అధికారాన్ని కేంద్రం తీసుకుందని అంటే అనొచ్చు, కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే అడ్డుకునే ఒక పరిస్థితి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరినైతే సిఫార్సు చేస్తారో వైస్ ఛాన్సలర్గా వాళ్ళను గవర్నర్ ఆమోదంతో, ఎందుకంటే అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్, రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఫార్సు చేస్తుందో వాళ్ళని వైస్ ఛాన్సలర్గా గవర్నర్ నియమిస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇదే వ్యవస్థ నడుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ వైస్ ఛాన్సలర్గా నియామకం అవుతున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగేది. సో ఇప్పుడు రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కోవడం అనేది నిజంగా కూడా ఇది తీవ్రమైన రాజ్యాంగ వ్యవస్థను, ఒక ఫెడరల్ స్ఫూర్తికి ఇది నిజంగా కూడా విరుద్ధమే. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ చట్టం రాకుండా అడ్డుకోగలరా? కనీసం ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట అయినా మాట్లాడగలిగే ధైర్యం చేయగలరా లేదా? మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి వారి స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు విద్యావంతులు, ఆ తర్వాత విద్యా సంస్థలు నడుపుతున్నవారు, విద్యార్థి సంఘాలు కూడా ఎదురు చూస్తున్నాయి.